ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించి వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 19వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మనకు అప్పగించబడిన పని పట్ల మనం చూపించాల్సిన శ్రద్ధ, క్రమశిక్షణ మన జీవిత సమృద్ధికి ఎలా మూలస్తంభాలో వివరిస్తుంది. అలాగే దేవుని వాక్యం ఇక్కడ మానవ శ్రమను, బాధ్యతారాహిత్యాన్ని పోలుస్తూ మన దైనందిన జీవిత ఆర్థిక క్రమశిక్షణను మరియు విజయానికి 2 తిరుగులేని నియమాలను మన ముందుకు తెస్తుంది. మొదటిగా, తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును అని ఉంది. ఇక్కడ తన పొలము అంటే దేవుడు మనకు అప్పగించిన బాధ్యత, మన వృత్తి లేదా మన చేతి వృత్తి రంగం. ఎవరైతే ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా తమకు ఇవ్వబడిన పనిని ఎంతో నమ్మకంగా కష్టపడి చేసుకుంటారో వారికి దేవుడు ఇచ్చే ప్రతిఫలం కడుపు నిండా అన్నము, అనగా సంపూర్ణమైన ఆర్థిక సమృద్ధి, తృప్తి అని అర్థం. దేవుడు సోమరితనాన్ని అసహించుకుంటాడు. మనకు ఉన్న వనరులను, నైపుణ్యాలను నమ్మకంగా వాడుకుంటూ మన పనిపై దృష్టి పెట్టినప్పుడు ఆ శ్రమను దేవుడు ఆశీర్వదించి కొరతలేని జీవితాన్ని ఇస్తాడు. ఉదాహరణకు, రూతు తన అత్త అయిన నయోమిని పోషించడానికి ఏమాత్రం సోమరితనం చూపకుండా పరుల పొలంలో పరిగె ఏరడానికి వెళ్ళింది. తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఎండను కూడా లెక్క చేయకుండా కష్టపడి పనిచేసింది. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా తన పనిపైనే శ్రద్ధ పెట్టింది, తన పనిపైనే దృష్టి పెట్టింది. దేవుడు ఆమె కష్టాన్ని చూసి ఆ పొలము యజమాని అయిన బోయాజు కళ్ళలో ఆమెకు దయ కలిగేలా చేశాడు. కేవలం కడుపు నిండా అన్నము మాత్రమే కాదు, ఆమె జీవితాంతం కొరతలేని ఆర్థిక సమృద్ధిని, తృప్తిని ఇచ్చి యేసుక్రీస్తు వంశావళిలో ఆమెకు స్థానాన్ని ఇచ్చాడు. అలాగే గిద్యోను మిద్యానీయుల భయం వల్ల ఇజ్రాయేలీలు కష్టాల్లో ఉన్న కాలంలో సోమరిగా కూర్చోలేదు. శత్రువులకు కనబడకుండా ద్రాక్షల గానుగలో గోధుమలను దుల్లగొడుతూ తన కుటుంబ పోషణ కోసం కష్టపడుతున్నాడు. తన పని తాను చేసుకుంటున్న గిద్యోను కష్టాన్ని, నమ్మకత్వాన్ని చూసి దేవుడు అతనితో, బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకున్న ఈ బలముతో వెళ్ళుము అని పిలిచాడు. ఆ తర్వాత ఇజ్రాయేలు దేశానికి అతన్ని ఒక గొప్ప రక్షకుడిగా నిలబెట్టాడు. ప్రియులారా, మన చేతికి అప్పగించబడిన పని ఎంత చిన్నదైనా, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, మనం సోమరితనం లేకుండా నమ్మకంగా కష్టపడినప్పుడు దేవుని ఆశీర్వాదం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. రూతు పరుల పొలంలో పరిగె ఏరుకునే ఒక పేదరాలిగా తన పనిని ప్రారంభించింది. గిద్యోను శత్రువుల భయంతో ద్రాక్షల గానుగలో గోధుమలు దుల్లగొడుతూ తన బాధ్యతను నెరవేర్చాడు. వారు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోలేదు, కేవలం తమ ముందున్న పనిని నమ్మకంగా చేసుకుంటూ వెళ్లారు. ఫలితం, దేవుడు వారిని కేవలం కడుపు నిండా అన్నంతో మాత్రమే కాదు, ఊహించని ఉన్నత స్థానాలతో, సంపూర్ణ ఆర్థిక సమృద్ధి మరియు తృప్తితో ఆశీర్వదించాడు. ఈ రోజు మన జీవితాల్లో కూడా దేవుడు మనకిచ్చిన వృత్తి, వ్యాపారం, చదువు లేదా పరిచర్య ఏదైనా కావచ్చు, అది మనకు అప్పగించబడిన పొలం. పక్కవారి పొలంలో ఏం జరుగుతుందో చూస్తూ సమయాన్ని వృధా చేయకుండా, సోమరితనానికి చోటివ్వకుండా, మనకున్న వనరులను, నైపుణ్యాలను నమ్మకంగా వాడుకుంటూ మన పనిపైనే దృష్టి పెడదాం. మనుషులు మన కష్టాన్ని గుర్తించకపోయినా పరలోకమందున్న దేవుడు మన శ్రమను చూస్తున్నాడు. సమయం వచ్చినప్పుడు ఆయన మన పొలాన్ని ఆశీర్వదించి మన జీవితాల్లో కొరతలను తీర్చి సంపూర్ణమైన తృప్తిని ఇస్తాడు. రెండవదిగా, వ్యర్థమైన వాటిని అనుసరించి వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు అని ఉంది. కొందరు తమకున్న బాధ్యతలను పక్కన పెట్టి షార్ట్ కట్స్ కోసం లేదా సమయాన్ని వృధా చేసే వ్యర్థమైన వాటిని అనుకరిస్తూ ఉంటారు. కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే ఆశలు, సమయాన్ని పాడు చేసే లోకపు ఆకర్షణలు మనిషిని వెనుకకు లాగుతాయి. అలా తన బాధ్యతలను నిర్లక్ష్యం చేసేవానికి అంతిమంగా లభించేది తీవ్రమైన కొరత మరియు నష్టం. వ్యర్థమైన ఆలోచనల వెనుక పరిగెత్తే వ్యక్తి జీవితంలో సమయం, శక్తి 2 వృధా అయిపోతాయి. ఉదాహరణకు, ఏశావు జీవితం క్షణికమైన ఆకర్షణల వెనుక పరిగెత్తి తనకున్న గొప్ప బాధ్యతను, ధన్యతను ఎలా పోగొట్టుకున్నాడో చూపిస్తుంది. జ్యేష్ఠత్వపు హక్కు అనేది దేవుడు ఏశావుకి ఇచ్చిన ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక బాధ్యత మరియు ఆశీర్వాదం. కానీ వేట ముగించుకొని వచ్చి అలసిపోయిన సమయంలో కేవలం ఒక పూట తిండి కోసం ఆ గొప్ప హక్కును తృణీకరించాడు. ఒక పూట శారీరక తృప్తి కోసం వ్యర్థమైన నిర్ణయం తీసుకున్న ఏశావు ఆ తర్వాత కన్నీళ్లు పెట్టుకొని బ్రతిమాలిన ఆశీర్వాదం దక్కకుండా విసర్జించబడ్డాడు. అలాగే యేసుక్రీస్తు చెప్పిన ఉపమానంలోని చిన్న కుమారుడు కష్టపడకుండా తండ్రి ఆస్తితో సుఖపడాలనే ఆలోచనల వెనుక పరిగెత్తాడు. తండ్రి ఇంట్లో ఉంటూ కుటుంబ బాధ్యతలను పంచుకోవాల్సింది పోయి తన ఆస్తి భాగం తీసుకొని దూరదేశం వెళ్లిపోయాడు. అక్కడ కష్టపడకుండా, బాధ్యత లేకుండా విచ్చలవిడిగా జీవిస్తూ
లోకపు ఆకర్షణలకు, వ్యర్థమైన స్నేహితులకు తన సమయాన్ని, శక్తిని, ధనాన్ని దారపోశాడు. ఆస్తి అంతా అయిపోయాక ఆ దేశంలో తీవ్రమైన క్షామం వచ్చింది. అప్పటి వరకు అతనితో ఉన్న వ్యర్థమైన స్నేహితులు ఎవ్వరూ అతనికి సహాయం చేయలేదు. ఎంతటి ఘోరమైన పేదరికంలోకి వెళ్ళిపోయాడంటే పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు. కానీ అది కూడా అతనికి ఇచ్చేవాడు లేకపోయాడు. సర్వం కోల్పోయి ఆకలితో అలమటించాడు. ప్రియులారా, ఎవరైతే దేవుడు తమకిచ్చిన బాధ్యతలను నిర్లక్ష్యం చేసి లోకపు ఆకర్షణల వెనుక, వ్యర్థమైన ఆలోచనల వెనుక పరిగెత్తుతారో వారు అంతిమంగా సర్వస్వాన్ని కోల్పోయి తీవ్రమైన పేదరికంలోకి నెట్టబడతారు. ఏశావు కేవలం ఒక పూట శారీరక ఆకలిని తట్టుకోలేక దేవుడు తనకిచ్చిన శ్రేష్టమైన జ్యేష్ఠత్వపు హక్కును చాలా తేలికగా తృణీకరించాడు. అలాగే తప్పిపోయిన కుమారుడు తండ్రి నీడలో ఉంటూ కష్టపడడం ఇష్టం లేక షార్ట్ కట్స్ ద్వారా విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలనుకొని వ్యర్థమైన స్నేహాలకు, భోగాలకు తన సమయాన్ని, శక్తిని, ధనాన్ని అప్పగించేశాడు. ఏశావు, తప్పిపోయిన కుమారుడు వీరిద్దరూ తక్షణ ఆనందం కోసం, తాత్కాలిక ఆకర్షణల కోసం ఆరాటపడ్డారు. కానీ చివరికి మిగిలిందేమిటి? ఏశావు కన్నీళ్లు పెట్టుకొని బ్రతిమాలిన ఆశీర్వాదం దక్కలేదు. తప్పిపోయిన కుమారుడు పందుల పొట్టు కోసం ఆశ పడేంతగా ఘోరమైన ఆకలిని, దరిద్రాన్ని అనుభవించాడు. ఈ రోజు మన జీవితాల్లో కూడా సాతాను ఎన్నో వ్యర్థమైన ఆకర్షణలను, కష్టపడకుండా సులువుగా స్థిరపడిపోవాలనే షార్ట్ కట్ మార్గాలను మన ముందు ఉంచవచ్చు. మన వృత్తిని, బాధ్యతలను, చదువును ప్రక్కన పెట్టి సమయాన్ని వృధా చేసే విషయాలు, దేవుని కంటే ఎక్కువగా మనల్ని ఆకర్షించే లోకపు విలాసాలు, మన శక్తిని, ఆలోచనలను పాడు చేసే వ్యర్థమైన స్నేహాలు, వీటన్నిటి ముగింపు భయంకరమైన కొరత మరియు నష్టమే. కాబట్టి వ్యర్థమైన వాటి వెనుక పరిగెత్తి మన సమయాన్ని, శక్తిని బుద్ధిహీనంగా వృధా చేసుకోకుండా ఉందాం. క్షణికమైన ఆకర్షణలకు లొంగిపోకుండా దేవుడు మన చేతికి ఇచ్చిన బాధ్యతను నమ్మకంగా నెరవేరుస్తూ మన ఆత్మీయ లౌకిక జీవితాలను కాపాడుకుందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకునని, వ్యర్థమైన వాటిని అనుసరించి వారికి కలుగు పేదరికం ఇంతంత కాదని, ఎవరైతే ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా తమకు ఇవ్వబడిన పనిని ఎంతో నమ్మకంగా కష్టపడి చేసుకుంటారో వారికి నీవిచ్చే ప్రతిఫలం సంపూర్ణమైన ఆర్థిక సమృద్ధి, తృప్తి అని సెలవిచ్చావు. తన నీకు స్తుతులు. దేవమ్మ, చేతికి అప్పగించబడిన పని ఎంత చిన్నదైనా, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా సోమర్తనం లేకుండా నమ్మకంగా కష్టపడుతూ మాకున్న వనరులను, నైపుణ్యాలను నమ్మకంగా వాడుకుంటూ మా పనిపైనే దృష్టి పెట్టే వారంగా ఉండటకు సహాయము దయచేయమని, రూతు మరియు గిద్యోనుల వలె సోమర్తనం లేకుండా మాకు అప్పగించబడిన బాధ్యతను, వృత్తిని ఎంతో నమ్మకంగా చేసుకుంటూ నీ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకునే కృపను మాకు అనుగ్రహించమని, ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి శ్రమను దీవించి మా కుటుంబాల అవసరాలను తీర్చి వ్యర్థమైన ఆలోచనలకు దూరంగా ఉంచి నీ సత్య మార్గంలో నడిపిస్తూ వారి జీవితాలను సంపూర్ణ తృప్తితో నింపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.